వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కర్మ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. వెనకానున్నటువంటి పోస్టర్కి ఈ టైటిల్కి ఏదో సంబంధం ఉందని అనుకునే ఉంటారు. అవును, నిజంగానే సంబంధం ఉంది. అదేంటో కూడా తెలుసుకునే ముందు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక టాలీవుడ్లో ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవడం అవసరం లేదు. ఎందుకంటే అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి అందరి నుంచి కూడా మెప్పించి అందరి దగ్గర అభిమానులు సొంతం చేసుకోవడం కాకుండా అందరి దగ్గర కూడా మెప్పు పొందిందని కూడా చెప్పుకోవచ్చు పూనం కౌర్. అయితే తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు హీరోయిన్ కౌరు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న పూనం కౌర్ తరచూ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి పోస్ట్ పెట్టి రచ్చ చేస్తూ ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ అలాగే డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉంటారు పూనం కౌర్. నెలలో కనీసం 5 సార్లైనా ఆ ఇద్దరు స్టార్లను టార్గెట్ చేస్తూ పోస్టులు అయితే పెడుతూ ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మరో వివాదాస్పదమైనటువంటి పోస్ట్ పెట్టింది పూనం కౌర్. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే. సింగపూర్లో ఉన్నటువంటి మార్క్ శంకర్ స్కూల్కి వెళ్ళిన సమయంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన విషయం కూడా తెలుసు. దీంతో మార్క్ శంకర్కు కాళ్ళు అలాగే చేతులకు కూడా కొద్ది గాయాలనే కాలిందని కూడా తెలియడం, అలాగే ఊపిరితిత్తులో పొగ వెళ్ళినట్టుగా కూడా స్వయంగా డిప్యూటీ సీఎం అలాగే అక్కడ సింగపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్ వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు ఆపదలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా టాలీవుడ్ సెలబ్రిటీలు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా కేటీఆర్ ఇక రాజకీయ ప్రముఖులందరూ కూడా ముఖ్యంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చాలామంది మిత్రులు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి అభిమానులు, మరి కొంతమంది రాజకీయవేత్తలు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు అయితే పెట్టారు త్వరగా కోలుకొని రావాలని. అయితే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చెబుతుంటే అయితే పూనం కౌర్ మాత్రం వివాదాస్పదమైనటువంటి ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మకి ఏం చేయాలో తెలుసు అంటూ కూడా పిచ్చి పోస్ట్ పెట్టి ఆమె ఇప్పుడు ఇది ఒక రచ్చలేపిందని చెప్పుకోవచ్చు. ఇక వెంటనే చిన్న గాయాలకి ఏమో నగరం అంతా కూడా ఉలిక్కి పడుతుంది, పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం చాలా మౌనంగా ఉంటుంది అంటూ కూడా ఇక్కడ చురకలంటించారు పూనం కౌర్ కూడా అని చెప్పుకోవచ్చు. అంటే వాస్తవానికి ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఆమె ఒక రకంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినా కానీ ఒక రకంగా ఏదైతే ఆమె అంటున్నారో అంటే చిన్న గాయానికి ఇంకా దీనికన్నా పెద్ద గాయాలు, దీనికన్నా ఎక్కువ బాధాకరమైనటువంటి విషయాలకు ఎవరు కూడా అంతగా స్పందించలేదు. కేవలం ఇక్కడ డిప్యూటీ సీఎం అలాగే సెలబ్రిటీ అయిన కారణంగానే ఇంతమంది స్పందిస్తారా అన్నట్టు ధోరణిలో కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. అయితే పూనం కౌర్ ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది, అంతేకాకుండా వివాదంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.